ప్రాణం ఉంటే, అభిమానం ఉంటే రేవంత్ రెడ్డి గారిని మీకు మంచి చేసిన వ్యక్తి, మీకు బెనిఫిట్స్ ఇచ్చిన వ్యక్తి, మీకు 6 రేట్లు పెంచిన వ్యక్తి, మీకోసం కష్టం తెలుసుకున్న వ్యక్తి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తూ ఉంటే ఒక్కరు కూడా ఖండించలేకపోయారంటే మీకు అర్థం ఏంటి? అక్కడ సినిమా అరెస్ట్ అయితే మీరు బెయిల్ కోసం వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, పరామర్శించడానికి వెళ్ళారు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళారు మీరు. మీరు ఇంకొకటి, నేను అందరికీ వాళ్ళదిగా ఉంటా, ఆ డబ్బు నేను మొత్తం కలెక్ట్ చేస్తా. మీరు కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు రాజు గారు. ఆల్రెడీ పాపం మంచి మనసుతో ఆయన ముందే చెప్పాడు, నేను ఒక అమౌంట్ రెడీ చేసి ఆ పిల్లలకు ఏ లోటు లేకుండా చూసే బాధ్యత నాది అని అల్లు అర్జున్ గారు ముందే చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ అబ్బాయికి అయిన మరుసటి రోజు అరగంటలోనే టీం వెళ్ళి ఎంత డబ్బైనా మేము భరిస్తాము, ఇది కిమ్స్ కి ఇంటిమేషన్ ఇచ్చింది వాళ్ళు. మనం తప్పు జరిగింది అనుకోకుండా తప్పు జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద అబాండం వేయకూడదు. వాళ్ళ ప్రాణం కాపాడటానికి కానీ, వాళ్ళు నిలబెట్టడానికి కానీ, ఆ కుటుంబాన్ని కాపాడటానికి కానీ 100% చేశారు. ఇప్పుడు అందరం వచ్చేసి మేము వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారు అంటానికి లేదు. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది అనేది వాస్తవం. ఓకే, కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది. కానీ ప్రెస్ మీట్ మళ్ళీ అల్లు అర్జున్ పెట్టి నాకు ఈ విషయాలు తెలియదు అని చెప్పడం అది బెండర్ మిస్టేక్ అని తప్పు జరిగింది. అదొక్క ప్రెస్ మీట్ పెట్టకుండా యాజ్ పర్ లా ఆయన ఒకటే 2 విషయాలు చెప్పుండాల్సింది. ఏమనంటే ఇది దురదృష్టకరం, తప్పు జరిగింది, ఆ తప్పుని ప్రాణం తెచ్చివ్వలేము, కానీ ఆ ప్రాణానికి వాళ్ళ కుటుంబానికి మేము ఆదుకుంటాం ఒకటి. రెండోది, ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని అభిమానులు కాదు, ఆదివారం నాడు ఏదైతే మీకు ట్రోల్ పెట్టారో ఆయన పెట్టారో ఫీట్ చేశారో ఆ ఫీట్ అదే రోజు శనివారం నాడు చెప్పుంటే ఆయన ఇది కాదు, నా అభిమానులు కాదు, వాళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను, గవర్నమెంట్ మీదుగా అసభ్యకరంగా ఎవరైనా పెడితే అని ఒక సీరియస్ గా చెప్పుంటే అసలు చాలా ఉందోతనంగా ఉండేది, అయిపోయేది. ఇది రాంగ్ డైరెక్షన్ అండి. డైరెక్షన్ కూడా రాంగ్ ఇచ్చారు. ఆయన వెళ్ళడానికి కానీ అక్కడ అవ్వటానికి కానీ అన్నింటికి కూడా బన్నీ గారికి రాంగ్ డైరెక్షన్ తప్ప ఇక్కడ ఎక్కడా కూడా పాపం ఆయన కావాలని తప్పు జరిగిందని మాత్రం నేను ఒప్పుకోనండి. ఆయన కావాలని చేసే వ్యక్తి కాదు, కావాలని జరిగింది కాదు. ఇది ఆ టీం చేసిన తప్పుకి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే అతను కూడా ఎమోషనల్ అయ్యాడు, కావాలని చేసింది కాదు, జరిగితే నేను వెళ్తాను, పిల్లల్ని ఇవన్నీ అందరం చూసాం. ఎక్కడ రాంగ్ డైరెక్షన్ జరిగింది? ఎందుకంటే ఇంత రచ్చ జరగడానికి, ఇంత ఎపిసోడ్ జరగడానికి ఆ తర్వాత జరిగిన పరిణామం బౌన్సర్లు, స్టాఫ్, ఆయన పిఆర్ఓలు అవ్వచ్చు, సెక్యూరిటీ టీం అవ్వచ్చు, ఆయన నమ్ముకున్న టీం అవ్వచ్చు, ఆ టీం కూడా నేను మళ్ళీ అది కూడా చెప్తాను, వివరణిస్తాను మీకు. ఎందుకంటే ప్రపంచంలో మాకు ఇంత జనం ఉన్నారు అని చూపించడం కోసం, ఒక సోషల్ మీడియాలో వీడియోలు తీసుకోవడం కోసం, హైప్ చేయడం కోసం 6,000 మందిని జనాల్ని మొత్తం లోనకు పంపించకుండా అలా బయట పెట్టేయడం, మొత్తం పబ్లిక్ లో వాట్సాప్లో వీళ్ళందరూ రమ్మని చెప్పడం, ఇదంతా మొత్తం జనాలు అయిపోవడం, ఆయన ఊరేగింపుగా రావడం, ఈ అనార్థం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న టీమే తప్పు చేసింది. ఇది అందరికీ తెలుసు, అల్లు అర్జున్ గారికి తెలుసు, మాకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. ఎందుకంటే 9:30కి సినిమా వేసినప్పుడు 9 గంటలకు లోనకు పంపించుంటే ఈ అనార్థం జరగదు. 6,000 మంది వెళ్ళిపోతారు, 4 థియేటర్లకి డివైడ్ అయిపోతారు. తర్వాత ఎవరు ఇప్పుడు సినిమాలు 25 సంవత్సరాల పాటు సినిమాలు చూస్తున్నారండి. చూస్తున్న వాళ్ళు సినిమా చూస్తున్నామా వెళ్ళిపోతున్నామా తెలియదు. ఈరోజు ఆయన చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు ఈరోజు సినిమాలు. కానీ సినిమాని చూడటానికి వస్తున్నానని చెప్పేసి హంగామా చేసి ఇంతమందిని జనం మొబిలైజ్ చేయడం వల్ల ఈరోజు తొక్కుసలా జరిగింది. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, నిజంగా మనకు మానవత్వం ఉంటే, నిజంగా ఇండస్ట్రీకి నిజంగా ఇంతమంది వెళ్ళారు కదా, వాళ్ళందరికీ కానీ ఏమైనా సరే ఉంటే, సానుభూతి ఉంటే పోలీసులు మనం సన్మానం చేయాలా, పోలీసులకు హ్యాట్సాప్ చెప్పాలా, చేతులెత్తి దండం పెట్టాలి. ఈ రోజు కొన్ని 100 ప్రాణాలు పోవాల్సింది ఆ ఒక్క డామేజ్ కంట్రోల్ చాలా చక్కగా చేసి వాళ్ళని ముందు కంట్రోల్ చేసి బయటకు పంపించి తక్కువది అందరినీ కూడా చాలా చాకచక్యంగా బయటకు పంపించారండి. వెనక కానీ పంపించుండి ఏ పొరపాటు డిసిషన్ తీసుకొని ఉంటే కొన్ని 100 ప్రాణాలు పోయినండి అక్కడ. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తులు పోలీసులు అండి, వాళ్ళ ప్రాణాలకు తెగించి నిలబెట్టిన వ్యక్తులు పోలీసులు అండి. అంతే తప్ప పోలీసులు మనం చాలా చాకచక్యంగా చేశారు, చాలా చక్కగా చేశారు. వాళ్ళకంటే మనం యాక్సెప్ట్ చెప్పాల్సింది. ఒక ప్రాణం పోయింది కానీ ఇంకా డామేజ్ కంట్రోల్ చాలా అయ్యేదండి వెనక్కి పంపించుంటే. ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేసిన నౌసాఫీసులు అవ్వచ్చు, ఏసీబీ గారు అవ్వచ్చు, డీసీబీ గారు అవ్వచ్చు, యాక్సెప్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంకొక విషయం అండి నటికుమార్ గారు, ఈ మీటింగ్లో మీరు ఇందాక అన్నారు కదా చిన్న సినిమాలకి ఇది చేయాలి అని. కానీ పెద్ద హీరో వచ్చినప్పుడు చిన్న సినిమాలు ఏవి కూడా రావు, ఎందుకంటే వాళ్ళ కలెక్షన్స్ ఎలాగో పడిపోతాయని చెప్పి. అలాగే ఫోర్స్డ్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే అన్ని థియేటర్లలో ఒకటే హీరో సినిమా ఉంటుంది, మేము ఖచ్చితంగా అవే చూడాలి. ఇది ఎలా చూస్తారు?
అంటే నేను అందుకే మస్ట్ ఛాన్స్ 2:30 షో జియో పాస్ చేయాలి. ఎందుకంటే 180 ప్రింట్లో 200 ప్రింట్లలో ఉన్న సినిమాను మాత్రమే దాంట్లో ప్రదర్శించాలి. కర్ణాటకలో ఉందండి. కన్నడ సినిమా ఏ సినిమా రాని కన్నడ సినిమా ఈ షో 4 షోలు ప్రదర్శించాలని ఎలా ఉందో మేము ఒక్క షో అడుగుతున్నాం. ఒక్క షో చిన్న సినిమా మాత్రమే ప్రదర్శించాలి. అది మస్ట్ ఛాన్స్ జియో తీసుకురావాలి. అది జియో తీసుకొస్తే ఒకప్పుడు ఉండేదండి 90, 89 అలా ఉండేది. నటికుమార్ గారు, ఈ మీటింగ్ లో ఇంకొక చిన్న విషయం తెలుస్తోంది ఏంటంటే, చిన్న సినిమాల వాళ్ళకు పెద్ద సినిమా వాళ్ళు హెల్ప్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా అనిపిస్తోంది, తెలుస్తోంది. దీనిపైన మీరేమంటారు? ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న ముందు జాగ్రత్త మా సినిమా వాళ్ళకు ఉండుంటే, దిల్ రాజుకు ఉండుంటే ఈరోజు చిన్నవాళ్ళు కూడా అడిగి అసలు ఏంటి మీ కష్టాలను తీసుకెళ్లేవాడు. ఎందుకంటే డబ్బు ఉందని అహంకారం, మాకు పదవి వచ్చిందని అహంకారం, మేము పెద్దవాళ్ళతో సినిమాలు తీస్తున్నాం అహంకారం, ఈ రోజు మా పెద్దవాళ్ళు లేదంటే మేము లేవని అహంకారం. మేము అందరం చిన్నవాళ్ళని సినిమాలు ఆపేస్తామండి. మేము ఆపేస్తప్పుడు వాళ్ళని సినిమాలు చేయమనండి. కొన్నాళ్ళు సినిమాలు పెద్ద సినిమాలు రాకపోతే చిన్న సినిమా నిర్మాతలే కాపాడారండి. అంటే మేము అంత కలెక్షన్లు వస్తాయని మేము చెప్పం. పెద్ద సినిమా ఉండాలి. పెద్ద సినిమా చిన్న సినిమా ఉంటే 2 చేతులు తప్పట్లు కొడితేనే వస్తుంది. కనుక దానివల్ల మేము ఏమంటున్నాం అంటే అది నష్టం కాకుండా చిన్న సినిమా పెద్ద సినిమా బతకాలని మేము అంటాం. వాళ్ళు ఒక్కలే బతకాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దిల్ రాజు గారు కూడా చిన్న సినిమా నుంచే వచ్చాడు. అర్థం చేసుకోవాలా. ఎఫ్డిసి చైర్మన్ వచ్చింది. ఎఫ్డిసి చైర్మన్ అంటే వారధి లాంటి వారు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కలుపుకొని వెళ్ళాలా. అంతే తప్ప వన్ సైడ్ చేద్దాం అనేది ఇవాళ మీటింగ్ లో కూడా వన్ సైడ్ తీసుకుని వెళ్ళారు. ఇది తప్పు అంటాను నేను. ఇది తప్పు అంటాను నేను. ప్రోటోకాల్ ఎఫ్డిసి ఎండి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రోటోకాల్ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అంటే 350 మంది నేను ఓట్లేస్తే గెలిచిన వ్యక్తిని, ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తిని, ఎవరి సహాయంతో గెలలేదు నేను. ప్రజలు నాకు మా నిర్మాతలు నాకు ఓటు వేస్తే గెలిచాను నేను. కానీ ఈ రోజు మీరు పిల్లలేదు అంటే, ఈరోజు ఆఫీస్ బార్లు చాలా మంది పిల్లలేదు అంటే, ఎవరిని రానివ్వలేదు అంటే, ఈరోజు చిరంజీవి గారికి నాకు తెలుసో లేదో చిరంజీవి గారు అందుకే రాలేదు. ఇండస్ట్రీ మీటింగ్ అయితే ఎప్పుడు వస్తాడు ఆయన. ఇండస్ట్రీ కష్టాలు ఉందంటే ఆయన వస్తానంటాడు. నేను ముందున్నానంటాడు ఆయన. నేను ముందున్నాను, నేను కాపాడటానికి ముందు వస్తానన్న వ్యక్తికి చిరంజీవి గారు. ఈరోజు చిరంజీవి గారు, బాలేబాబు గారు, పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సంప్రదించకుండా ఓన్లీ మీరు ఇప్పుడు ఏదో సంక్రాంతికి ఉంది కదా, ఏదో ఇప్పుడు డామేజ్ జరిగింది కదా అని అనడం కరెక్ట్ కాదు. సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారో అడుగుతున్నా నేను. ఆయన డామేజ్ కాదు, గవర్నమెంట్ కి డామేజ్ చేసినప్పుడు మీరు అందరూ ఎందుకు ఫీట్ చేయలేదని అడుగుతున్నా, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని అడుగుతున్నా. ఇది మళ్ళా రిపీట్ ఎందుకు చేస్తానంటే, వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నప్పుడు ఆదివారం నాడు 2:26 నిమిషాలకు ఆయన మళ్ళా ఫీట్ చేస్తేనే కానీ ఈ ట్రోల్ సాగలేదు. మరి ఆయనకి పాపం మీరు అందరూ కూడా ఒక్కసారి మీరు చెప్పుంటే ఆయన చేసేవాడు కదా. మీకు చెప్పుంటే చేసేవాడు కదా. పాపం ఆయనకు అవగాహన లేదు, లేకపోతే ఐడియా లేదు, లేకపోతే టెన్షన్లో ఉన్నారు. మీరు ఎందుకు ఆయనకి డైరెక్షన్ ఇవ్వలేదు? నేను డైరెక్షన్ ఇవ్వలేదు అని అడుగుతున్నాను పెద్దలందరూ. అల్లు అరవింద్ గారు ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది ఇలాంటి ఎన్నో వచ్చాయి. ఒడిదుడుకులు వస్తే కూడా ఒంటి చేత్తో కాపాడిన అల్లు అరవింద్ గారు మరి ఆయన చెయ్యి ఎందుకు దాటింది? ఎందుకు ఆయన చేయలేకపోయాడు? ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఎందుకు ఆయనకు మీరు సలహా ఇవ్వలేకపోయారు? ఎందుకని అంటున్నారు మీరు? ఎందుకని అనుకుంటున్నారు? అంటే నాకు చెయ్యి దాటిపోయింది. ఇక్కడ టీము రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతే ఒక తండ్రిగా ఆయన ఏం చెప్పాలి, ఏం చెప్తే ఎవరు వింటారో అర్థం లేని పరిస్థితులు ఉంది. కనుక నేనేమంటున్నా, ఎవరో ఒకరు ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు. సాటర్డే నాడు చెయ్యింది, సండే నాడు ఆయన ఫీట్ చేశాడు అంటే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు. సార్ ఇది పెద్దదవుతుంది, దయచేసి మీరు గవర్నమెంట్ మీద ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఆ దొంగలు అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు, లేకపోతే మీ వాళ్ళు అవ్వచ్చు, దయచేసి మీరు ఇమీడియట్లీ చెయ్యండి అని ఎవరో రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్లీ అయ్యింది. అది అదే మీరు చెప్పుంటే నేనేమంటున్నా, మనకు మంచి పెట్టారు, మంచి చేశాడు, గవర్నమెంట్ మంచి చేసింది, చెడు చేయలేదు. పుష్పకు కూడా మంచిగా చేసింది. అనుకోని సంఘటనలో జరిగిన సిచ్యువేషన్ ని మనం ఇలాగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ఎఫ్డిసి చైర్మన్ గారు 2 సార్లు వారధిగా ఉన్నారు కదా, అంటే మీరు సీఎం గారిని తిడుతున్నప్పుడు కూడా మీరు ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అని నేను రేవంత్ రెడ్డి గారిని సూటుగా అడుగుతున్నా. అది నేను ఎందుకంటే ఇక్కడ దిల్ రాజు గారిని అడుగుతున్నారా? నేను దిల్ రాజు గారిని అడుగుతున్నాను. ఎందుకంటే నాకు దిల్ రాజు బెస్ట్ ఫ్రెండ్. నాకేం విలువేం కాదు, లేకపోతే నాకేం బెస్ట్ ఫ్రెండ్ నాకు. కాకపోతే నేను అడుగుతున్న దిల్ రాజు గారిని ఏంటంటే, మనం వారధిగా ఉన్నప్పుడు ఇద్దరికి సమయం చేసి ఇదే పని మీరు 10 రోజుల ముందు చేస్తుంటే ఈ రోజు ఇంతగా వచ్చేది కాదు కదా అంటాను నేను. ఇంత రచ్చ జరిగేది కాదు, ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కాదు. 10 రోజుల ముందే మీరు కలిసి ఉంటే, ఆ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయితో మాట్లాడి ఉంటే, అల్లు అర్జున్ గారితో మీరు మాట్లాడి ఉంటే, అరవింద్ గారితో మాట్లాడి ఉంటే ఇది అయిపోయేది కదా. చిలికి
చిలిగి గాలివాన్ అయ్యి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన దాకా ఉండి ఇప్పుడు వచ్చి నాకు సీఎం గారు చెప్పారు అనడం వల్ల దీంట్లో ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నా. ఆంతర్యం ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి అని మేము అడుగుతున్నాం. ప్రజలకు వదిలేశాను అంతే. నటికుమార్ గారు, మీరు చాలా బోల్డ్ గా మాట్లాడతారు, మీరు బోల్డ్ గా మాట్లాడతారు, మీరు ఏమి ఉంచుకోరు కాబట్టి. అంటే ఇప్పుడు ఆయనకున్న ఇబ్బంది ఆయనకు ఉంటది, ఓ సినిమా రిలీజ్ ఉంది పాపం, ఆయన బాధ ఆయనకు ఉంటది, ఆయన కష్టం ఆయనకు ఉంటది, కాబట్టి నేను దానికి అదిగా ఎక్కువగా వెళ్ళట్లేదు. ఓకే సరే, ఇప్పుడు సినిమా ఇప్పుడు మీటింగ్ సంగతి మనం మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు. ఇక్కడ ఏంటంటే దిల్ రాజు బయటకు వచ్చి ప్రభుత్వం పెద్దది, ప్రభుత్వం డెసిషనే ఫైనల్ అని చెప్పి అన్నారు. సో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అది ఇండస్ట్రీ కట్టుబడి ఉంటుంది, అది తెలుస్తోంది. అయితే ఇక్కడ మనకు చెప్తోంది ఏంటంటే రియల్ లైఫ్లో ఎలా అయితే ఉన్నారో రియల్ లైఫ్లో కూడా హీరోలుగా ఉండండి, సందేశాత్మకంగా చెయ్యండి, అలా ఉండండి అని చెప్పడంలో ఏమైనా తప్పుందా? ఆయన సీఎం గారికి అన్ని తెలుసండి. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి అండి. ఆయన కొన్ని విషయాలు మేము టీవీలో చెప్పకూడదు, కానీ ఈజ్ హెల్పింగ్ నేచర్, ఈజ్ ద గవర్నమెంట్ హెల్పింగ్ నేచర్, పుష్ప టీమ్ హెల్ప్ చేశారండి. ఆ హెల్ప్ను మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అనేది మాత్రం మేము చెప్పగలుగుతా. ఎందుకంటే మనం కొన్ని నేను ఆ మీడియా ద్వారా కొన్ని వెలుపరచలేమండి. ఇది వాళ్ళకి తెలుసు అండి, వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు. గవర్నమెంట్కి ఆయన ఏం సపోర్ట్ చేస్తున్నాడో, గవర్నమెంట్ సినిమా ఫీల్డ్కి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో మీకు 10 సంవత్సరాలు మీకు ఎవరైనా చేశారండి? 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మీ వెనకాల మిమ్మల్ని వాడుకున్నారా? కానీ మీరు ఈరోజు కొంత రాజకీయంగా ఆయనకు మీరు కొంత రాజకీయంగా కొంచెం వాడుకున్న, అంటే దీంట్లో ఇది బీఆర్ఎస్ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది దీంట్లో. నేను సూటుగా చెప్తున్నాను. దాన్ని ఆయన్ని మనం బదనాం చేయడం తప్ప మంచి చేసే వ్యక్తిని మనం, అలాంటిది ఇండస్ట్రీ బాగుండాలనే వ్యక్తిని, ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కనుక అలాంటి వ్యక్తి బాగుండాలని మనం కోరుకోవాలండి. ఇక్కడ మీరు ఇందాక అన్నారు కదా, మీ అబ్జర్వేషన్లో సినీ నిజంగా ప్రోటోకాల్ పాటించుంటే మిగిలిన హీరోస్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, మిగిలిన సభ్యులందరూ కూడా అక్కడ వెళ్ళే, ఇది వన్ మ్యాన్ షోగా వెళ్ళే డైరెక్షన్ లాగా కనిపిస్తోందా? ఉండదండి, వన్ మ్యాన్ షో డైరెక్షన్ ఏమి ఉండదండి. చిరంజీవి గారు ఎంటర్ అవుతారు. చిరంజీవి గారు దీంట్లో మొత్తం ఇండస్ట్రీ కోసం అయితే చిరంజీవి గారు ఎంటర్ అవుతారండి. చిరంజీవి గారు కంపల్సరీ ఎంటర్ అవుతారు. ఇండస్ట్రీ ఆయనకి చిన్నవాడు కావాలి, పెద్దవాడు కావాలి. గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవాపుడు నట్టి కుమార్ నుంచి అప్ టు పెద్దవాళ్ళ దాకా, ప్రభాస్ దాకా అందరిని అడిగి, అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మాట్లాడి ఆయన జీవో పాస్ చేయించాడు. అంతే తప్ప చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్దవాడిని అని వన్ సైడ్ నేను ఆ ఉద్దేశంలో అనట్లేదండి. ఇవాళ జరిగిన మీటింగ్ లో అటు చిరంజీవి కానీ, లేకపోతే మీరు చెప్పిన బాలకృష్ణ కానీ, మీరు కానీ, లేకపోతే ఇతర బోర్డు మెంబర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు. హాజరైన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ సెక్టర్, మీరే చెప్పారు, మీరు అబ్జర్వేషన్ లో, మీ అబ్జర్వేషన్ అందరూ అవుతారు త్వరలోనే. అందరూ, నేను కూడా త్వరలోనే మొత్తం అందరి టీం నేను కలుస్తున్నానంటే, కలిసి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాం. మాది అలాగే అందరినీ కలిసి మొత్తం మా ఇండస్ట్రీ నుంచి అందరినీ కూడా, నేను కూడా చిరంజీవి గారిని కూడా కలుస్తాను, బాలయ్య బాబుని కూడా కలుస్తాను. అందరినీ కలిసి ఇండస్ట్రీ తరపు నుంచి మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటానికి అవుతుంది. ఇప్పుడు ఇవాళ జరిగిన ఇష్యూని మేము ఇండస్ట్రీ ఇష్యూగా తీసుకోవట్లేదు. అంటే ఇండస్ట్రీ అందరూ కలిశారు, ఇండస్ట్రీ కోసం మాట్లాడారని తీసుకోవట్లేదు. బయటకు వచ్చి ఎదురు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇది ఇండస్ట్రీ ఇష్యూగా నేను మాట్లాడట్లేదండి. డబ్బున్న వాళ్ళు వెళ్ళి కలిసారని మాత్రం అనుకుంటాను నేను. ఓకే, డబ్బున్న వాళ్ళే వెళ్ళి కలిసారు, ఇండస్ట్రీ కోసం కాదంటారు. కానీ బయటకు వచ్చిన నేను అనుకుంటాను 100% నేను అనుకుంటాను, దాంట్లో నో డౌట్. ఓకే, నిజంగా అక్కడ మాట్లాడే మాటల్లో కూడా ఇగోండి చిన్న నిర్మాతలకు ఇది అడిగాము, లేకపోతే ఇండస్ట్రీకి ఇది అడిగాము అని అడగలేదు. ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంట. వాళ్ళు తీసుకెళ్లేదు ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గారు తీసుకెళ్లారు, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకెళ్లారు, రామ్ చరణ్ గారు తీసుకెళ్లారు, అల్లు అర్జున్ గారు తీసుకెళ్లారు, ప్రభాస్ గారు తీసుకెళ్లారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఇండస్ట్రీ కోసం మాట్లాడుకుంటున్నారు. ఓకే, మీరు మళ్ళీ వెళ్ళారు, ఓకే, ఏ ఉద్దేశంతో మీరు వెళ్ళినా మంచి పరిణామమే. మీరు వెళ్ళారు, వెళ్ళి ఇండస్ట్రీని మేము విధంగా చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగింది గద్దర్ అవార్డ్స్ స్వాగతించండి, గద్దర్ అవార్డ్స్ ఎడగలిగే ఇవ్వాలో చెప్పండి. 10 సంవత్సరాలు మీకు అవార్డ్స్ ఇవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు అలా ఏం చెప్తున్నారు ఆయన, మీరు మొత్తం టోటల్గా ఏదైతే డ్రగ్స్ అని మాఫియా ఉందో, డ్రగ్స్ అని మహమ్మారి ఉందో, ప్రతి ఒక్కరూ దాన్ని మొత్తం మన బాధ్యతగా మీరు అందరూ కూడా ఒక యాడ్స్ ఇచ్చి దాన్ని మీరు కాపాడి, యూత్ని కాపాడండి, యువతను కాపాడండి, తెలంగాణ బ్రాండ్ని కాపాడండి. ఆయన అడిగిన మంచివే కదా అడిగారు, చెడ్డవి అడగలేదు కదా. ఆయన ఏం ఆస్తులు అడగలేదు కదా, ఆయన అడిగింది అదే. మీరు మీ బాధ్యతగా మీరు అది చెయ్యండి చాలు. మాకు ఇండస్ట్రీకి మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేస్తాం అంటున్నారు. అంతే, అంతగా ఇంకేముంటుందండి. నట్టి కుమార్ గారు, ఇప్పుడు బయటకు వచ్చిన మురళీమోహన్ కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, అందరు